Yes, I taste it. Ladies and gentlemen, just go to the main cabin door at this time. We need everyone seated with seatbelts fastened to the second tray table. Turn the floor off right and lock position. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒమహా నుండి డాలస్కు వెళ్తున్నాం సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో. ఇది చూస్తున్నారా, ఇది ఏంటంటే ఒమహా ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్టుకు ఇప్పుడు రీచ్ అవుతున్నాము. ఈ ఒమహా ఎయిర్పోర్ట్ను ఎపిల్లీ అంటారు, ఎపిల్లీ ఎయిర్ఫీల్డ్. ఫ్రెండ్స్, ఇది ఒమహా ఎయిర్పోర్ట్. మీకు తెలిసే ఉంటుంది, మామూలుగా ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రాగానే బ్యాగ్స్ చెక్ ఇన్ చేయడము, ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అండర్గో అవ్వడము, ఆ తర్వాత గేట్లో ఎంట్రీ కావడము, తర్వాత బోర్డింగ్ ఫ్లైట్. ఇవి జనరల్గా 4 స్టెప్స్ ఉంటాయి కదా, ఇలాగ పోతాము. అన్నిటికీ టైమింగ్స్ ఉంటాయి. ఈ కొన్నిసార్లు లేట్ అయిపోయింది అనుకోండి చెక్కింగ్ దగ్గర, అంటే ఫ్లైట్ దొరికే టైం ఉన్నా సరే చెక్కింగ్ టైంకి కొంత టైం ముందే వాళ్ళు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయడం అంటే తీసుకోవడానికి కాదు, ఆ తర్వాత టైం నుంచి మీకు లేట్ అని చెప్పిస్తారు, లేట్ చెక్కింగ్ అని చెప్పిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇది మనం వెళ్ళే ఫ్లైట్లో వస్తుందా లేదా అనేది మేము చెప్పలేము, వాళ్ళు చెప్పలేరు. 99% వస్తే రావచ్చు, కానీ 1% ఛాన్స్ రాకుండా కూడా ఉంటుంది. అటువంటి టైంలో ఇంకో నెక్స్ట్ ఫ్లైట్ను తర్వాత వస్తుంది. తర్వాత మనం వచ్చి అంటే తర్వాత కానీ మనం లగేజ్ వస్తుంది కాబట్టి తర్వాత ఎప్పుడు ఫ్లైట్ చేసుకోవాలి. మన ఫ్లైట్ Place the mask over your nose and mouth and breathe normally. Secure the mask with the elastic strap. Although oxygen will be flowing, the plastic bag may not fully inflate. Continue wearing the mask until otherwise notified by a crew member. And if you are traveling with children or anyone needing special assistance, please place your mask on first. Please remove any face coverings before donning an oxygen mask. We are here for your comfort and safety. Please report any unwelcome behavior to a flight attendant. Thank you for your attention. I'll sit back to right. Enjoy your 1 hour 30-minute flight to Dallas. Welcome aboard. నుంచి వెళ్తున్నాం కదా. మహా అంటే కొంచెం మరి బాగా ఎక్కువ కాలము వేడి, అంటే సమ్మర్ ఎక్కువ ఉండే ఏరియా కాదు. ఇక్కడ మ్యాక్సిమం కార్న్ ఫీల్డ్స్, కార్న్ పండుతాయి అన్నట్టు. సో మీరు ఎక్కడ వచ్చినా సరే గ్రీనరీనే ఉంటుంది. అంటే చెట్లు ఉంటాయి, లేదంటే చేదు ఉంటుంది, లేదంటే లాదు ఉంటుంది. అంతే తప్పితే రాళ్ళు రప్పలు కానీ కొంచెము ఓపెన్ అంటే కొంచెం అంటే రొటీన్గా ఏమి కంట్రోల్ లేని ప్లేస్ అంటే దాంట్లో ఉండదు, చాలా తక్కువ. కాబట్టి వర్షాలు కూడా బాగా పడుతుంటాయి. మబ్బులు కూడా విపరీతంగా, అంటే మంచి మబ్బులు మీకు ఎక్కువ కనిపిస్తుంది. మనం మబ్బుల పైనుండి వెళ్తున్నాము. నేను అనుకుంటే మబ్బుల మధ్య నుంచి కూడా మనం వెళ్తున్నాము.
విపరీతమైన మబ్బులు ఉండడం వల్ల మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లారిటీ కూడా ఉంది. ఇంత బాగా కనిపిస్తాయి మబ్బులు. ఇది జర్నీ పీరియడ్ 1 hour 45 minutes. కానీ చాలా ఎంజాయ్ చేస్తాం జర్నీ. అంటే రొటీన్గా ఫ్లైట్ జర్నీ మామూలుగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మబ్బుల నుంచి చాలా క్లోజ్ చూస్తున్నాం కదా, మబ్బులు మనం తాకుపోయినట్టే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ సీన్ ఉంది అది. ఆల్మోస్ట్ మనము రీచ్ అయిపోతున్నాం అనుకుంటా డాలస్కి. ఓకే, జస్ట్ అనౌన్స్మెంట్ అండి. మనము డాలస్కి రీచ్ అవుతుందంటే ఇప్పుడు అనౌన్స్ చేశాడు. సో మనం ఇంకా ఇక్కడ ల్యాండింగ్ అవ్వాలి డాలస్లో. ఈ ఎయిర్పోర్ట్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట. లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డాలస్. మరి ఈ సౌత్ వెస్ట్ ఈ ఫ్లైట్లోనేమో సీట్ నెంబర్లు ఉన్నాయి కానీ ఓపెన్ సీటింగే ఉంది. ఎక్కడ వాళ్ళక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నమాట. ఫస్ట్ టైం ఏంటంటే మరి అమెరికాలో డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఇట్లా ఉంటుందా సిస్టమ్ నాకు ఐడియా లేదు. కానీ ఓకే, మాకు లాస్ట్ సీట్లో అంటే మేము ముగ్గురు ఉన్నాము. దానివల్ల 3 సీట్లు ఉండేది చివరిలో ఉంటే పోయి చివరిలో కూర్చున్నాము. ఇప్పుడు మేము చూసినప్పుడు అంటే అక్కడ దిగుతాం కదా, దిగేటప్పుడు మేము బహుశా లాస్ట్ దిగుతాము. అర్జెంట్ రాలేదు కాబట్టి లాస్ట్కి అందరు దిగినాక దిగాలి. సో చేసుకోవాలి. ఓకే, ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. ఎస్, ఎక్కడికి వచ్చావు? I am in Dallas. ఇక్కడ ఉంది కదా డాలస్. వెల్కమ్ టు డాలస్. Dallas. అరే ఉజ్వల్, డాలస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఎవరా బాబు? మీకెందుకు రాగేష్ కలెక్షన్ అటు ఎగ్జిట్ ఎటు అవసరం యూజ్ చేసుకుంటారు అంటే మమ్మీ చదువునైందా? బ్యాగ్లో ఏం లేవు, బ్యాగ్లో ఏం లేవు. సో ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి అంటే ఉమహా నుంచి మా అబ్బాయి లేట్ అయితే అన్నది. జాబ్ చేసే చోటు డాలస్కి ప్రయాణం ఈ విధంగా చేసింది. డాలస్లో కొంచెం తిరిగి చూద్దాం. త్రూ ది స్ట్రీట్స్ ఆఫ్ డాలస్. డాలస్ ఎయిర్పోర్టు పక్కనే ఉన్న టౌన్ అంతా చాలా ఓల్డ్ టౌన్ అంట. కొంచెం అంటే అంత పాత డాలస్ అనుకోండి. ఇల్లు అంత మామూలుగా ఉన్నాయి కానీ లైటింగ్ మాత్రం మరీ ఎక్కువ లేదు. బ్రైట్ లైట్స్ ఎందుకన్నా వాడట్లేదు. కానీ హ్యాపీగా మా జర్నీ క్యాబ్లో దాదాపు 35 to 40 minutes ఉంది. ఒకసారి ఇంట్లో పడ్డామంటే గ్రేట్ జంక్షన్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఫ్లైఓవర్స్ దాదాపు 4 lanes పైన ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. వెరీ బిగ్ జంక్షన్, వెరీ బిగ్. ఎస్, పొద్దు ఎక్కడన్నా తినేసి పోతామని అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, అయితే
సౌత్ ఇండియన్ తిన్నా ఏం కొంచెం దోశ తింటారా? friends, thank you for watching. Then it is time for share, like and subscribe my channel Upender Vlogs. Thank you.